ఇటీవల జరిగిన ఒక ఉన్నత స్థాయి పర్యటనతో భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య సంబంధాలు సరికొత్త స్థాయికి చేరుకున్నాయి. ఈ పర్యటన మన సంబంధాలలో ఒక కొత్త మైలురాయిని సూచిస్తుంది అనేది కేవలం మాట మాత్రమే కాదు, ఇరు దేశాల అధికారులు దీనిని ఒక కీలకమైన మలుపుగా అభివర్ణిస్తున్నారు. దీనివల్ల ఇప్పుడు ఈ బంధం అధికారికంగా ఒక విశేష ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంగా రూపాంతరం చెందింది. ఈ కొత్త భాగస్వామ్యం రాత్రికి రాత్రే ఏర్పడింది కాదు, గత 2 దశాబ్దాలుగా నిలకడగా బలపడుతూ వస్తోంది. ఈ బంధానికి ప్రధాన మూలస్తంభం రక్షణ రంగం. ప్రస్తుతం భారత్ ఫ్రాన్స్ల మధ్య కేవలం ఆయుధాల కొనుగోలు అమ్మకాలు మాత్రమే జరగట్లేదు. ఇరు దేశాలు కలిసి ఆయుధాలను తయారు చేయడం అంటే కో ప్రొడక్షన్ మరియు సాంకేతికతను పంచుకోవడంపై దృష్టి సారించాయి. వాయుసేన నుండి నౌకాదళం వరకు అన్ని వేదికల్లోనూ ఈ భాగస్వామ్యం విస్తరించి ఉంది. రక్షణ రంగంతో పాటు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని సాంకేతికత మరియు ఆవిష్కరణలకు పెద్దపీట వేశారు. ఇందుకోసం భారత్ ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ను లాంచ్ చేశారు. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్ మరియు కొత్త మెటీరియల్స్ వంటి రంగాల్లో ఉమ్మడిగా పనిచేస్తున్నారు. ఆర్థిక సంబంధాలు మరియు ప్రజల మధ్య అనుబంధం ఈ భాగస్వామ్యంలో 3వ ముఖ్యమైన అంశం. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్యం సుమారు $13 బిలియన్ ఉంది. ఇది గత 10 ఏళ్లలో రెట్టింపు అవ్వడం గమనార్హం. కొత్త పన్ను ఒప్పందంతో పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటికీ మార్గనిర్దేశం చేసేందుకు హొరైజన్ 2047 అనే దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ని రూపొందించారు. ఇది వచ్చే 25 ఏళ్ల కాలానికి సైబర్ సెక్యూరిటీ నుండి వాతావరణ మార్పుల వరకు అనేక కీలక రంగాల్లో సహకారాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచంలోని అనిశ్చితి మధ్య ఈ భాగస్వామ్యం ఒక స్థిరత్వమైన లైట్ హౌస్గా నిలుస్తోంది.